दुर्गां देवीं शरणमहं प्रपद्ये सुतरसितरसे नमः। శ్రీమాత్రే నమః. దానము, దానశీలత్వము, దాని గురించి చెప్పే పరమార్థ కథ. వసుదేవ సుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఒక్కసారి ఆలోచిస్తే మన దగ్గర ఉన్నదంతా మనదేనా? మనకు వచ్చిన ధనం మనతో పుట్టలేదు, మనకు వచ్చిన ఇల్లు మనతో రాదు, మనకు వచ్చిన పేరు, ప్రతిభ, జ్ఞానం కూడా మనతోనే వచ్చినవి కావు. అయితే మన చేతికి వచ్చిన ప్రతిదానిని ఇది నాది, ఇది నాదే అని పట్టుకొని ఉండడం ఎందుకు? మరో విషయం, ఎవరైనా మన సహాయం అడిగినప్పుడు ఇప్పుడు కాదు తర్వాత చూద్దామని మనం ఎన్నిసార్లు అనుకుంటుంటాం. కానీ ఆ తర్వాత అనేది మనకు ఉంటుందని ఎవరు హామీ ఇస్తారు? ధనం ఉండడం గొప్ప కాదు, ధనం ఉన్నప్పుడు ధర్మం చేయగలగడం గొప్ప. ఈ ప్రశ్నకు ఒక గొప్ప సమాధానం ఇచ్చిన వ్యక్తి కర్ణుడు. కర్ణుడు దానశీలత్వాన్ని వివరించే ప్రచారంలో ఉన్న ఒక నీతి కథ ఇది. కానీ ఇది మహాభారతంలోని అసలు ఘట్టమైతే కాదు. అయితే అందులోని భావం మాత్రం మన జీవితాన్ని ఒక్కసారి ఆలోచింపజేస్తుంది. మంచి పని చేయడానికి వచ్చిన ఒక అవకాశాన్ని కర్ణుడు ఎందుకు ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేదు? అదే ఈ కథ. పూర్వం ఒకసారి కర్ణుడు తన ఇంట్లో అభ్యంగన స్నానం చేస్తున్నాడు. ఒక చోట కూర్చొని తలకు నూనె రాసుకుంటూ ఉన్నాడు. పక్కనే నూనె, సున్నిపిండి మొదలైనవి ఉన్నాయి. అదే సమయంలో శ్రీకృష్ణుడు కర్ణుడి ఇంటికి వచ్చాడు. కృష్ణుడి దృష్టి కర్ణుడి పక్కనే ఉన్న ఒక విలువైన పాత్రపై పడింది. ఆ పాత్ర సాధారణమైనది కాదు, నవరత్నాలు, మరకత మాణిక్యాలతో అలంకరించబడి ఉంది. కృష్ణుడు ఆ పాత్రను చూపిస్తూ కర్ణుడితో అన్నాడు, కర్ణ, ఆ పాత్ర నాకు కావాలి అన్నాడు. అంతే. కర్ణుడు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఇది చాలా విలువైనది కృష్ణ, ఇంకేదైనా తీసుకో అనలేదు. ఇప్పుడు ఇవ్వడం కుదరదు, తర్వాత తీసుకెళ్ళండి అనలేదు. అతను వెంటనే పాత్రను తీసుకున్నాడు. కానీ కర్ణుడి కుడి చేతికి నూనె అంటుకుని ఉంది. అందుకే ఎడం చేతో ఆ పాత్రను తీసుకొని కృష్ణుడికి ఇవ్వబోయాడు. కృష్ణుడు మాత్రం ఆ పాత్రను తీసుకోకుండా కర్ణుడిని చూసి, కర్ణ, ఎడం చేత్తో ఇస్తున్నావా? శిష్టాచారం తెలియదా అని అడిగాడు. క్షణం చిత్తం క్షణం విత్తం క్షణం జీవితమావయోహో యమస్య కరుణానాస్తి ధర్మస్య త్వరితాగతి. అంటే కృష్ణ, మనిషి మనసు ఒక క్షణంలో మారిపోవచ్చు, ధనం ఒక క్షణంలో పోవచ్చు, జీవితం కూడా ఒక్క క్షణంలో ముగిసిపోవచ్చు. యమధర్మరాజు ఎవరి విషయంలోనూ ఆలస్యం చేయడు. ధర్మం చేయడానికి వచ్చిన అవకాశాన్ని కూడా ఆలస్యం చేయకూడదు. ఇప్పుడు నా కుడి చేతికి నూనె అంటుకుని ఉంది. ఈ చేతిని కడుక్కొని శుభ్రం చేసుకొని మళ్ళీ వచ్చి నీకు ఈ పాత్రను ఇస్తానని అనుకునే లోపే ఇంత విలువైన పాత్ర ఎందుకు ఇవ్వాలి అనే ఆలోచన నా మనసులోకి రావచ్చు. లేదా అంతవరకు నా ప్రాణమే ఉంటుందో లేదో నాకు తెలియదు. అందుకే మంచి పని చేయాలనే ఆలోచన వచ్చినప్పుడు వెంటనే చేయాలి. తెలియక ఎడమ చేత్తో ఇవ్వడం కాదు కృష్ణ అని స్వామివారితో చెప్పారు. ఆలస్యం చేస్తే మంచి సంకల్పం కూడా మారిపోవచ్చనే ఉద్దేశంతో వెంటనే ఇస్తున్నాను అని కర్ణుడి మాటలు విన్న కృష్ణుడు ఎంతో సంతోషించాడు. ఎందుకంటే కర్ణుడికి దానం అంటే కేవలం ఒక వస్తువును ఇవ్వడం కాదు, మంచి పని చేయడానికి అవకాశం వచ్చినప్పుడు దాన్ని వాయిదా వేయకూడదనే స్పష్టత. అదే అతని యొక్క దానశీలత్వం. అయితే ఇక్కడ మనం కర్ణుడి కథను కాసేపు పక్కన పెట్టి మన జీవితాన్ని చూసుకోవాలి. మన దగ్గర ఉన్న ధనం, జ్ఞానం, ప్రతిభ, అధికారం ఇవన్నీ కూడా మనకు వేరే దగ్గర నుంచి లభించినవే కదా. దాంట్లో మన శ్రమ ఉంది. కానీ మన శ్రమ ఒక్కటే కారణం కాదు. మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఉన్నారు, మనకు ఎన్నో అవకాశాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, మనకు సహాయం చేసిన వాళ్ళు ఉన్నారు, అలాగే మనలో సామర్థ్యాన్ని ఇచ్చిన ప్రకృతి ఉంది. అన్నిటికంటే మనం విశ్వసించే భగవంతుని అనుగ్రహం ఉంది. అందుకే మన దగ్గర ఉన్నదాన్ని కేవలం ఇది నాది అని కాకుండా ఇది నాకు లభించింది, ఇందులో కొంతైనా ధర్మానికి ఉపయోగపడాలి అనే భావంతో ఉండాలి. సంపాదించడం తప్పు కాదు, పంచుకోవడం మాత్రం మర్చిపోవద్దు. కుటుంబ అవసరాలకి కొంత, పిల్లల భవిష్యత్తుకి కొంత,
అనుకోని పరిస్థితుల కోసం కొంత, అలాగే ధర్మానికి కూడా కొంత కేటాయించాలి. అది ఎట్లాగంటే అవసరంలో ఉన్న వ్యక్తికి సహాయం కావచ్చు, విద్యకు సహాయం కావచ్చు, వైద్యానికి సహాయం కావచ్చు, అన్నదానం కావచ్చు, దేవాలయాలు, యజ్ఞయాగాదులు, హోమాదులు వంటి వేద ప్రతిపాదిత కర్మలకి, ధర్మకార్యాలకి సమర్పణ కావచ్చు. మనకు చేతనైనంతగా చేయాలి. అయితే మన దగ్గర ఉన్న దానిలో ఎంత మనసుతో పంచుతున్నామన్నదే ముఖ్యం. నేను ఇస్తున్నాను అనేది కాకూడదు. కానీ దానం అంటే ఉన్నదంతా ఇచ్చేయడమా? కాదు. ఇక్కడ ఒక విషయం తప్పకుండా గుర్తుంచుకోవాలి. పూర్వం పెద్ద పెద్ద జమీందారుల గురించి మనం చాలా కథలు విన్నాం. ఎవరైనా అడిగితే అడిగినంత ఇచ్చేసేవారు, దానాలు చేసేవారు, ధర్మాలు చేసేవారు. చివరికి తమ దగ్గర ఏమీ మిగలక చివరికి తామే ఇతరుల దగ్గర చేయి జాచే స్థితి వచ్చింది అని కూడా కొన్ని కథలు వింటూ ఉంటాం. అప్పుడు దానం తప్పు అని అనుకోవాలా? కాదు. అక్కడ లోపం దానంలో కాదు, వివేకం లేకపోవడంలో ఉంది. మన కుటుంబ బాధ్యతలు ఉన్నాయి, పిల్లల భవిష్యత్తు ఉంది, మన మీద ఆధారపడిన వాళ్ళు ఉన్నారు. వాటిని పక్కన పెట్టి ఉన్నదంతా ఇచ్చేయడం ధర్మం కాదు. తన బాధ్యతలను నిర్వర్తిస్తూ తన శక్తికి తగినంతగా సరైన వ్యక్తికి సరైన సమయంలో చేసే సహాయమే సాత్వికమైనటువంటి దానం. అయితే దానానికి హృదయం కావాలి, అదే సమయంలో వివేకం కూడా కావాలి. అయితే లోభం అనేది ఇక్కడ ఉంటూ ఉంటుంది. అది ఎక్కడ మొదలవుతుంది? కృష్ణుడు భగవద్గీతలో చెప్తున్నారు, త్రివిధం నరకస్యేదం ద్వారన్నాశనమాత్మనః కామః క్రోధస్తథా లోభః తస్మాదేతత్రయం త్యజేత్. కామం, క్రోధం, లోభం, ఈ మూడు మనిషి ఆత్మ వినాశనానికి దారితీసే నరక ద్వారాలు. వాటిల్లో లోభం చాలా నెమ్మదిగా పెరుగుతుంది. మొదట కొంచెం సంపాదించాలి, అది తప్పు కాదు. తర్వాత కొంచెం దాచుకోవాలి, అది కూడా తప్పు కాదు. కానీ ఒక దశలో నా దగ్గర ఉన్న దాంట్లో ఎవరికీ ఒక్క రూపాయి కూడా ఇవ్వకూడదు అనే ఆలోచన వస్తే అక్కడే సమస్య మొదలవుతుంది. మనకు అవసరమైన దాన్ని ఉంచుకోవడం లోభం కాదు, కానీ అవసరానికి మించి ఉన్నదాన్ని కూడా వదలకుండా పట్టుకొని ఉండడం లోభంగా మారిపోతుంది. అందుకే పెద్దలు అన్నారు, అదాన దోషేణ భవేద్ దరిద్రః. దానం చేయని దోషం వల్ల జీవుడు దరిద్రుడవుతాడని శాస్త్రం చెబుతోంది. ఇది కేవలం డబ్బు లేకపోవడం గురించి మాత్రమే కాదు, డబ్బు గురించి మాత్రమే కాదు, మన దగ్గర ఉన్నదాన్ని ఇతరులకు పంచకపోవడం వల్ల, పంచుకునే మనసు లేకపోవడం వల్ల కూడా ఒక రకమైన దరిద్రం కిందే చెబుతారు. దానం అంటే డబ్బు మాత్రమే కాదు. ఒక వృద్ధుడు ఒంటరిగా కూర్చున్నాడు. మన దగ్గర అతనికి ఇవ్వడానికి డబ్బు లేకపోవచ్చు, కానీ కొంత సమయం ఇవ్వగలం. ఎలా ఉన్నారు అని ప్రేమగా అడగడం, మనతో 10 నిమిషాలు మాట్లాడిన తర్వాత అతని ముఖంలో ఆనందం కల్పిస్తే మన 10 నిమిషాల సమయం అతనికి ఎంతో విలువైనదై ఉంటుంది. అది కూడా దానమే. ఒక మనిషి జీవితంలో సమస్య వచ్చిందనుకోండి, మన దగ్గర డబ్బు లేకపోయినా మన మాటతో ధైర్యం ఇవ్వగలం. నిరాశపడకండి, ఒకసారి ఇలా ప్రయత్నించండి అనే ఒక మంచి మాట అతనికి మార్గం చూపిస్తే ఆ మాట కూడా దానం కిందే లెక్కకు వస్తుంది. మనకు తెలిసిన ఒక మంచి విషయం అతనికి చెప్పామనుకోండి, ఆ జ్ఞానంతో అతను తన జీవితాన్ని బాగు చేసుకున్నాడు, అది జ్ఞానదానం. అవసరంలో ఉన్న వారికి నేరుగా ధన సహాయం చేయడం కూడా దానం. విద్యకు, వైద్యానికి సహాయం చేయడం దానం. అన్నదానం చేయడం కూడా దానమే. ధర్మ కార్యాలకు ధన సహాయం చేయడం దానమే. శ్రీకృష్ణుడు భగవద్గీతలో 18వ అధ్యాయంలో యజ్ఞదాన తపఃకర్మ నత్యాజ్యం కార్యమేవ తతు యజ్ఞోదానం తపశ్చైవ పావనాని మనీషిణాం అని చెబుతాడు. అంటే యజ్ఞం, దానం, తపస్సు వంటి కర్మలను విడిచిపెట్టకూడదు. అవి చేయవలసిందే, అవి మనిషిని పవిత్రం చేసేవి. అందుకే వేద ప్రతిపాదిత యజ్ఞయాగాలు, హోమాలు, వేదపారాయణలు, ధర్మకార్యాలకు మనవంతుగా సమర్పించడం కూడా మన సంప్రదాయంలో గొప్ప ధార్మిక కర్తవ్యంగా, దానంగా భావించబడింది. ఇక పిల్లలకు ఆస్తితో పాటు పుణ్యాన్ని కూడా మనం ఇవ్వాలి. మన పిల్లలకు ఇల్లు ఇస్తాం, వాళ్ళు అందులో జీవిస్తూ ఉంటారు. డబ్బిస్తాం, వాళ్ళు దాన్ని ఉపయోగించుకుంటారు. బంగారం ఇస్తాం, అది కూడా ఒకరోజు చేతులు మారచ్చు. కానీ మన పిల్లల పేరుతో చేసిన ఒక అన్నదానం కానీ, ఒక విద్యార్థికి చేసిన సహాయం కానీ, ఒక అవసరంలో ఉన్న కుటుంబానికి చేసిన
తోడ్పాటు కానీ ఒక ధర్మకార్యానికి చేసిన సమర్పణ కానీ అది కూడా వాళ్ళకు మనం ఇచ్చే కనిపించని సంపద. ఆస్తి వాళ్ళ భౌతిక జీవితానికి ఉపయోగపడుతుంది, పుణ్యకర్మ వాళ్ళ జీవితానికి ఒక ఆశీర్వాదంగా తప్పకుండా మారుతుంది. కానీ అక్కడితో మన బాధ్యత పూర్తి కాదు. వాళ్ళ కోసం మనమే దానం చేయడం ఒకటి, వాళ్లకు కూడా దానం చేయడం నేర్పించడం మరొకటి. చిన్నప్పటి నుంచే పిల్లల చేత్తో ఒక మంచి పని చేయించాలి, వాళ్ళ చేత్తో ఒకరికి అన్నం పెట్టించాలి, వాళ్ళ దగ్గర ఉన్న దానిలో కొంత అవసరమైన వారికి ఇవ్వమని మనం దగ్గరుండి నేర్పాలి. ముందుగా వాళ్ళకు ఒక మంచి విషయం చెప్పాలి. నీ దగ్గర ఉన్నదంతా నీకోసమే కాదు, నీ వల్ల ఇంకొకరికి ఉపయోగపడాలి అనే విషయాన్ని చెప్పాలి. అట్లా పెరిగిన పిల్లవాడికి దానం అనేది పెద్దయ్యాక భారంగా అనిపించదు, అది అతని స్వభావంగా మారిపోతుంది. అప్పుడు మనం పిల్లలకు కేవలం ఆస్తి మాత్రమే ఇవ్వడం లేదు, ఆ సంపదను ఎలా సార్థకం చేయాలో కూడా నేర్పించాం. మన పుణ్యం వాళ్ళకు ఆశీర్వాదంగా ఉండాలి, అలాగే వాళ్ళు కూడా తమ చేతులతో పుణ్యం సంపాదించుకునేలా చేయాలి. అదే నిజమైనటువంటి వారసత్వం. అందుకే మనము కూడా భగవంతుని సృష్టిలో ఉన్న వాళ్ళమే కదా. మనకు వచ్చిన శరీరం, బుద్ధి, శక్తి, సంపద, అవకాశం ఇవన్నీ కూడా మనకు భగవంతుడి ద్వారా లభించినవే. అందుకే మనం ధర్మానికి కొంత సమర్పించినప్పుడు భగవంతుడు మనకు అవసరమైనప్పుడు వేరే మార్గంలో తప్పకుండా మనల్ని కాపాడుతాడు. మనకు ఆయన ఇచ్చిన దానిలో కొంత ఆయన సృష్టికే తిరిగి సమర్పిస్తున్నామని భావించాలి. నేను ఇంత ఇచ్చాను కాబట్టి నాకు ఇంత తిరిగి ఇవ్వాలి అనే లెక్క ఇక్కడ పెట్టుకోకూడదు. అది వ్యాపార లావాదేవీ కూడా కాదు. ధర్మంగా చేసిన కర్మకి ఫలం తప్పకుండా ఉంటుంది. మనం చేసిన సహాయం ఏ రూపంలో మన జీవితానికి తిరిగి వస్తుందో తెలియకపోవచ్చు. మనకు అవసరమైనప్పుడు ఒక మనిషి సహాయ రూపంలో రావచ్చు, ఒక మంచి అవకాశం రూపంలో కూడా రావచ్చు, ఒక సమస్య నుండి బయటపడే మార్గం రూపంలో కూడా రావచ్చు, లేదా మనం ఊహించని మరొక రూపంలో కూడా ఆ సహాయం రావచ్చు. అంటే మనం చేసిన ధర్మం మళ్ళీ తిరిగి వెనక్కి తప్పకుండా వస్తుంది, రావచ్చు. చివరిగా ఇప్పుడు మళ్ళీ కర్ణుడి దగ్గరకు వస్తే, అతని చేతిలో విలువైన పాత్ర ఉంది. కృష్ణుడు అడిగాడు, కర్ణుడు వెంటనే ఇచ్చాడు. అతను కేవలం ఒక పాత్రను మాత్రమే ఇవ్వలేదండి, ధర్మం చేయడానికి వచ్చిన అవకాశాన్ని వాయిదా వేయలేదు. తర్వాత చూద్దామని వాయిదా వేయకుండా చేయగలిగినంత చేయగలగాలి. ఎందుకంటే కర్ణుడు మనకి గుర్తు చేసిన సత్యం ఇదే: క్షణం చిత్తం, క్షణం విత్తం, క్షణం జీవితం. మన దగ్గర ఉన్న సంపద మనతో శాశ్వతంగా రాదు, కానీ మనం దానివల్ల చేసిన ఒక మంచి పని, ఒకరి జీవితంలో ఒక మార్పు, ఒకరి కళ్ళలో వచ్చిన ఆనందం, ఒక పిల్లవాడికి వచ్చిన చదువు, ఒక వృద్ధుడికి దొరికిన ఓదార్పు, ఒక బాధలో ఉన్న మనిషికి వచ్చిన ధైర్యం, ఇవే మన సంపదకు నిజమైన అర్థాన్ని ఇస్తాయి. మనం పిల్లలకు ఆస్తి ఇవ్వాలి, కానీ ఆస్తితో పాటు ధర్మబుద్ధి కూడా తెలియచేయాలి, ఇవ్వాలి. వాళ్ళ కోసం పుణ్యం చేయాలి, అలాగే వాళ్ళ చేత కూడా పుణ్యం చేయించాలి. మన దగ్గర ఉన్నదాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి, అవసరమైన చోట ధర్మంగా ఉపయోగించాలి. అప్పుడు మన సంపద మన దగ్గర ఉన్నంత కాలమే కాదు, మనం లేని తర్వాత కూడా మన గురించి మాట్లాడుతుంది. ఈ కథలోని భావం మీకు నచ్చితే, మీ మనసుకు తాకితే నలుగురితో పంచుకోండి. ఇంకొకరి జీవితంలో ఒక మంచి ఆలోచనకు కారణం మీరు కావచ్చు. ఇలాంటి ఆధ్యాత్మికమైన జీవితానికి ఉపయోగపడే మంచి విషయాలు మరిన్ని వినాలంటే మన తత్వజాగృతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఆదరణే మాకు మరిన్ని మంచి విషయాలు మీ ముందుకు తీసుకురావడానికి ప్రోత్సాహం చేస్తాయి. హర హర మహాదేవ.